గైస్. ప్రతి శనివారం రోజు మనం ఏంటంటే నవగ్రహాల్లో శని గ్రహం దగ్గర చూస్తుంటాం. నువ్వులు ఇన్ని పోసేస్తారు అండ్ నూనెను పోస్తారు. అసలు ఎందుకు నూనెని పోయాలి శని మహారాజ్ దగ్గర? దీనికి వెనుక గల కారణం తెలుసుకుందామా? ఎస్. ఒకవేళ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా జై శ్రీరామ్ అని మాత్రం కామెంట్లో రాయాలి. ఎందుకంటే మన హనుమంతునికి రామనామం అంటే చాలా ఇష్టం. సో చిరంజీవి కాబట్టి హనుమంతుడు తన కృప మనం అందరి మీద ఉండాలి కదండి. సో రైట్, జై శ్రీరామ్. ఇక కట్ చేస్తే శ్రీ ఆంజనేయ స్వామి ఒకరోజు తపస్సు చేస్తున్నారు. అప్పుడు తపస్సులో భంగం చేయడానికి శనేశ్వరుడు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తారు. తన తపస్సును భంగం కలిగించారని కోపంతో హనుమంతుడు ఏం చేస్తారంటే శని మహారాజ్ మీద దాడికి దిగుతారు. సో మళ్ళీ తర్వాత కొంచెం సేపు తర్వాత తనకి శనిదేవికి చాలా గాయాలు అవ్వడం చూసి హనుమంతుడు స్వయంగా తన చేతులతోనే ఆవ నూనెతో తనకి ఎక్కడెక్కడైతే గాయం తగిలిందో ఆ గాయానికి రాస్తుంటారనమాట. సో అప్పటి నుండి తన యొక్క గాయం తగ్గించడంలో ఆవ నూనె అనేది నువ్వుల నూనె కూడా దీని కిందికే వస్తుంది. చాలా ఇంపార్టెంట్ రూల్ ప్లే చేస్తుంది. సో అందుకే నూనె పదార్థం ఏదైతే నూనెలు ఆంజనేయ స్వామి రోజున మన శనీశ్వరునికి వేస్తారో వాళ్ళకి శుభ ఫలితాలని ఇస్తారు. సో మీకు తెలుసా, ప్రతి శనివారం రోజు ఒక గిన్నెలో ఆవ నూనెని తీసుకొని మీ యొక్క ఫేస్ని దానిలో చూస్తూ 3 times మీ యొక్క నామాన్ని స్మరించి ఆ చూసిన ఏదైతే ఆవ నూనె గిన్నె ఉంటుంది కదా, అది నవగ్రహాల్లో ఉన్న శని మహారాజ్కి చిటికెన వేలు ఒక చిటికెన వేలులో వేస్తే మీకు శనిదేవుడి వల్ల వచ్చే చెడు ప్రభావాలన్నీ కూడా దూరం అయిపోతాయి. రాధే రాధే.